హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక మ్యాటర్ ఏంటంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే వచ్చేసింది. దాని గురించి అయితే మాట్లాడుకుందాము. ముందే చేయాల్సి ఉండింది, బట్ వేరే పని వల్ల చేయలేకపోయాను. బట్ ఇప్పుడైతే చేయబోతున్నా. సో ఇక ట్రైలర్ గురించి చెప్పాలంటే మామూలుగా లేదు. మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేయడానికి మన పవర్ స్టార్ గారు అయితే వచ్చేస్తున్నారని అయితే అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే ట్రైలర్‌కి 5,000,000 వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. నాకైతే షాకింగ్ అనిపించింది. వామ్మో! ఇంత క్రేజ్ పెట్టుకొని అసలు ఇన్ని సార్లు ఎలా పోస్ట్‌పోన్ చేశారు? ఇంత స్టఫ్ పెట్టుకొని, ఇంత కంటెంట్ పెట్టుకొని, ఇన్ని సార్లు ఎలా పోస్ట్‌పోన్ చేశారు డైరెక్టర్ గారు అని అడగాలనైతే అనిపించిందన్నమాట. సో నాకు ఈ ట్రైలర్ వ్యూస్ చూసాక పవర్ స్టార్ గారి క్రేజ్ ఏంటో అర్థమైందనమాట. సో మామూలు క్రేజ్ కాదు. కల్ట్ ఫ్యాన్స్ అయితే ఉంటారని అయితే నాకు క్లియర్‌గా అర్థమైపోయింది. అన్ని వ్యూస్ అంటే వామ్మో! నాకైతే నిజంగా ఫ్యూజులైతే ఎగిరిపోయాయనమాట. సో ఇక మామూలుగా లేదు ట్రైలరు. ఆ డైలాగ్స్‌తో ఫ్యాన్స్‌కి పూనకాలైతే తెప్పిచ్చేశారనమాట. మామూలుగా లేవు డైలాగ్స్ మాత్రం. వినాలి, మాట వినాలి, వీరమల్లు చెప్తే మాట వినాలి అనే డైలాగ్ కావచ్చు, ఆ ఫైట్ సీన్స్ కావచ్చు, అండ్ ఔరంగజేబ్‌తో కొన్ని సీన్స్ ఉండబోతున్నాయని చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అసలు మామూలుగా లేదు ట్రైలర్ మాత్రం. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా వైరల్ అయ్యాయి. అది కూడా మనకు తెలిసిన విషయమే. అండ్ ఇక ఇది కొత్త కొత్త రికార్డులనైతే క్రియేట్ చేయబోతుందని చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత మన పవర్ స్టార్ గారైతే ఇక బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేయడానికైతే వచ్చేస్తున్నారు. రెడీ అయిపోవాలనే చెప్పాలి. అండ్ మరి ఖచ్చితంగా చూడాల్సిన సినిమానే. ఇక కాన్సెప్ట్ కూడా చాలా గట్టిగానే ఉండబోతుంది. అండ్ మంచి మాస్ మూవీ అని కూడా తెలుస్తుందనమాట. అండ్ ఇక డైరెక్టర్ గారు మంచి ట్రైలర్ అయితే అందించారు. అందులో మాత్రం డౌటే లేదు. ఈ సినిమా జూలై 24వ తారీఖు అయితే రిలీజ్ కాబోతుంది. సో మరి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో.